యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవరా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 27న విడుదలవుతుంది. ఇప్పటికీ ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ గ్లిమ్స్ లాగానే ట్రైలర్ కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన గంటలు రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషలో రిలీజ్ అయిన ట్రైలర్కు అద్భుత స్పందన వస్తుంది. దీంతో తారక్ దేవరాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ మూవీ వస్తుండటంతో అంచనాలు బాగా పెరిగాయి. అభిమానుల కంటే ఎన్టీఆర్ ఎక్కువ హోప్స్తో ఉన్నట్టు తెలుస్తుంది. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఈ సినిమా వస్తుందంటే తనకు చాలా నర్వస్గా ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్. అలాగే దేవర సినిమాలో మెయిన్ బ్లాక్ని రివీల్ చేశారు. క్లైమాక్స్లోని చివరి 40 నిమిషాలు మామూలుగా ఉండదని, ఆ సీన్స్ చూస్తే గూస్ బంప్స్ అని చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూ క్లిప్లో తారక్ తన లవ్ బ్రేకప్ గురించి ఓపెన్ అయ్యారు. అలాగే తనకు ఎలాంటి భార్య రావాలనుకున్నాడో ముందుగానే ఫిక్స్ అయ్యానని తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా అని యాంకర్ ప్రశ్నించగా జూనియర్ ఎన్టీఆర్ నవ్వుతూ ఎందుకులేండి ఎన్నో ఉంటాయి, ఇప్పుడు వద్దులే అంటూ సమాధానం దాటివేసే ప్రయత్నం అయితే చేశారు. సరే మరి ఫస్ట్ ఎవరి విషయంలో బాగా అట్రాక్ట్ అయ్యారని యాంకర్ ప్రశ్నించగా వెంటనే తారక్ నవ్వుతూ అప్పట్లో బాగా పబ్లిసిటీ చేశారుగా అని సమాధానం ఇచ్చారు. ఎవరైనా ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో ఒకరిపై ఇష్టం కలుగుతుంది. కొంత సమయానికి రియలైజ్ అయ్యా, ఆ తరువాత ఇది సరికాదని ఫిక్స్ అయ్యాను. మరి ఆ విషయం గురించి మళ్ళీ ఆలోచించారా అని ప్రశ్నించగా లేదు ఓసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచించను, ఆ రోజే ఫిక్స్ అయ్యాను. ప్రొఫెషనల్ లైఫ్ను పర్సనల్ లైఫ్ను అసలు కలపకూడదని, ప్రొఫెషనల్ వేరు పర్సనల్ లైఫ్ వేరు అని గ్రహించాను. ఈ సమయంలోనే నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఎవరైతే మా అమ్మను బాగా చూసుకుంటారో వాళ్ళను మాత్రమే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఈ క్రమంలోనే లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నా అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.